గిరిసిన పత్రికా విలేకరుల సమావేశం జరుగుతుంది. ఈరోజు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు 11 రెడ్డి 11 సీట్ల రెడ్డి మామూలుగా ఒక మాజీ ముఖ్యమంత్రి హోదాలో ఎలా మాట్లాడాలో కూడా తెలియనటువంటి ఏ ముఖ్యమంత్రి ఆయన ఏ పేరు పెట్టి పిలవాలో మాజీ అనాలన్నా ఇంకో పేరు అనాలో అర్థం కావటం లేదు. ప్రెస్ మీట్లో మాట్లాడితే గబ్బు. సరే, పరిపాలన అంటే చేతగాని పరిపాలన, దద్దం పరిపాలన జరిగిపోయింది. కనీసం ప్రతిపక్ష నాయకుడిగా కూడా పనికిరానటువంటి వ్యక్తి ఈ 11 రెడ్డి గారు. ఆయన పగటికెళ్ళగంటున్నాడు, నేను ముఖ్యమంత్రిని అవుతా, నేను వస్తే 2 సంవత్సరాలు జైలు 2 నెలల్లో జైలు పంపించేస్తా, మెడికల్ కాలేజీ ఎవరు తీసుకున్న ఓనర్ని. ఏడకు వచ్చేది నువ్వు? మీ ఇంటికి వస్తావా, నీ ఆఫీస్కి వస్తావా? ఆఫీస్కి వస్తానంటే ఉండాలలో ఆఫీస్ మూసేసావు, నీ ఇంట్లో ఒక రూమ్ పెట్టుకొని ఉండవు, ఎక్కడికి రాలేవు, ఈ జన్మలో ముఖ్యమంత్రి కాలేవు. అయితే ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు లేక ఇంకా పిల్లలు చదువుకోవాలంటే గతంలో ముఖ్యమంత్రిగా నువ్వు జగన్మోహన్ రెడ్డి 17 కళాశాలలు అనుమతి తెచ్చావు, మంచిదే. వాటి మీద లోన్లు తెచ్చావు, మొండి గోడలు మిగిలిచ్చావు, వెళ్ళిపోయావు. మరి ఈరోజు వాటి మీద మళ్ళీ లోన్లు ఎవరు? మళ్ళీ లోన్లు రావు, అవి కట్టే పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి లేదు. అందుకే పీపీపీ మోడల్, ప్రైవేట్ ప్రభుత్వం భాగస్వామ్యంతో. అటువంటి పరిస్థితుల్లో ఎక్కడైనా కూడా ఈరోజు చూస్తే ఓడరేవులు కానివ్వండి, ఎయిర్పోర్ట్లు కానివ్వండి, ప్రభుత్వం నిర్వహించే పరిస్థితి కనపడటంలా. ప్రైవేట్ పరం చేస్తున్నాం ఈనాడు మనం. ఫర్ ఎగ్జాంపుల్ ఒకటి చెబుతా, చెన్నై ఎయిర్పోర్టు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్ చూడండి. చెన్నై ఎయిర్పోర్ట్లో కనీస అవసరాలు ఉండవు, హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో అది పీపీపీ మోడల్. స్టార్ హోటల్ మాదిరి, మొత్తం 5 స్టార్ హోటల్ మాదిరి ఉంటుంది హైదరాబాద్ ఎయిర్పోర్ట్, పీపీపీ మోడల్ కాబట్టి. అదే ఈరోజు ఈ మెడికల్ కాలేజీ ప్రైవేటు పరం చేయడం ద్వారా ఈ 17 కళాశాలలో 1700 మంది విద్యార్థులు పెరిగే అవకాశం ఉంది. ఒక 1700 మందిని ఎక్స్ట్రా డాక్టర్లు చేస్తాం. మన రాష్ట్రంలో 1923లో ఒక మెడికల్ కాలేజ్ స్థాపించారు ఆనాటి ప్రభుత్వం, బ్రిటిష్ ప్రభుత్వం. అయితే మరి ఈ 100 ఏళ్లలో అనేక కళాశాలలు వచ్చిన 6900కి మించి సీట్లు లేవు. ఈ 17 కళాశాలల్లో వస్తే ఇంకా 1700 సీట్లు పెరుగుతాయి, 1700 సీట్లు పెరుగుతాయి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు 1,000,000 సంతకాల ఉద్యమం, అవి 1,000,000 సంతకాలా లేకుంటే మొన్న ఎన్నికల్లో నీకు మిగిలిపోయిన పాంప్లెట్లు స్లిప్పులా అని అడుగుతున్నా. సరే, ఓకే, 1,000,000 సంతకాలు అనుకుందాం. మన రాష్ట్రంలో ఈ రాష్ట్రం విడిపోయేటప్పటికి మన జనాభా దాదాపు 5 కోట్లు, ఈరోజు దాదాపు 6 కోట్లు అయి ఉంటుంది. నువ్వు 1 కోటి కూడా పెట్టించావనుకుందాం, అది బోగస్ అనే సంగతి నీకు తెలుసు, నాకు తెలుసు, ప్రజలకి తెలుసు. బట్ అయితే 5 కోట్ల మంది దాన్ని సమర్థిస్తున్నట్లే కదా. 1 కోటి మంది నువ్వు పెట్టించావు, మిగతా 5 కోట్ల మంది పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజ్ కోరుకుంటున్నారనే కదా అని అడుగుతున్నా. నేను ఒకటే అడుగుతున్నా 11 రెడ్డి గారిని, నువ్వు కేంద్రంలో నీ ఎంపీలతో నిర్మలా సీతారామన్ గారి దగ్గరికి పంపించావు మెడికల్ కాలేజ్ దిద్దుని. ఆవిడ ఒకటే సమాధానం చెప్పింది,
అన్ని పీపీపీ మోడల్ చేస్తున్నాం. ఆంధ్ర రాష్ట్రమే కాదు, ఈ దేశంలో 5 రాష్ట్రాల్లో ఆ మోడల్ అమలు చేస్తున్నాం అని మెత్తడి చెప్పుతో కొట్టి పంపించింది ఎంపీలని. నీకు ఇంకా బుద్ధి రాలేదంటే ఏమి చేయాలో నాకు అర్థం కావట్లా. అదేమంటే నేను వచ్చిన 2 నెలల్లో జైలుకి పంపిస్తాను, మెడికల్ కాలేజ్ తీసుకుని ఓనర్లని. అంటే మెడికల్ కాలేజ్ తీసి మెడికల్ కాలేజ్ ఎంతలో ఒక డాక్టర్లు తయారు చేసేటటువంటి ఒక ప్రైవేట్ యాజమాన్యాన్ని జైలుకి పంపిస్తావా? ఈ ఫ్యాక్షనిస్టులకు ఒక అలవాటు ఉందండి. వీళ్ళ జైలుకి పోయేది, ఇంకోరి మీద ఇంకోరు జైలుకి పంపించేది, ఇంకోరు కేసులు పెట్టేది ఈ ఫ్యాక్షనిస్టులకు అలవాటు. ఆ అలవాటు పాపం మన మాజీ ముఖ్యమంత్రి గారికి పోయినట్లేదు. వారిలో అదే అలవాట్లు. నేను ఒకటే అడుగుతున్నా, నువ్వున్న జగన్మోహన్ రెడ్డి గారు నువ్వున్నటువంటి 5 ఏళ్లలో ఏ గవర్నమెంట్ హాస్పిటల్లో అయినా ఒక దూది ఉందా తుడిసేదానికి? కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో బెడ్లుంటే దుప్పట్లుండవు, దుప్పట్లుంటే బెడ్లుండవు, 2 ఉంటే డాక్టర్లు. నేను డాక్టర్లు విమర్శించడంలా, డాక్టర్లు నేను ఎప్పుడు దేవుడితో సమానంగా చూస్తా. అయితే గవర్నమెంట్ హాస్పిటల్లో ఎంతమంది ట్రీట్మెంట్ చేసుకుంటున్నారు, డాక్టర్లు ఉన్నారా లేదా, అక్కడ పని చేసేదానికి ఎంతమంది ఇష్టపడుతున్నారు, అక్కడ పనిచేసే డాక్టర్లు ప్రైవేటుగా పెట్టుకోవట్లేదా, దాన్ని నిర్మూలించాలని ఎంతోమంది ట్రై చేసినా ఎవరి వల్ల కాలే. అందుకే పేద ప్రజలు కూడా తాలుబొట్టు అమ్ముకోనో ఉన్న ఆస్తులు అమ్ముకోనో ఏ అపోలోకో మెడికవర్కో నారాయణకో బొల్లోనికి వెళ్తున్నారు తప్ప పెద్ద హాస్పిటల్కి ఎవరు వెళ్ళడం లేదే. మరి అక్కడ ఒక బోధనా తరగతిలో మంచి డాక్టర్లు లేనప్పుడు, మంచి అధ్యాపకులు లేనప్పుడు మరి ఎంబీబీఎస్ స్టూడెంట్స్ ఎలా తయారవుతారండి? కొత్తగా చెప్పండి. ఒక మంచి స్టూడెంట్స్ ఎలా వస్తారు, ఎలా మంచి డాక్టర్లు అవుతారు చెప్పమని నేను అడుగుతున్నా జగన్మోహన్ రెడ్డిని. ఆ పార్టీని అడుగుతున్నా. కోటి సంతకాల్లో డూప్ సంతకాలు పెట్టినటువంటి నెల్లూరు జిల్లా నాయకత్వాన్ని అడుగుతున్నా, చెప్పమని సమాధానం ఈనాడు. అంతేకాని అదే నీకు ప్రైవేట్ పరం అయితే ఏ పార్వతీపురంలోనో ఒక పులివెందుల మెడికల్ కాలేజీ పోతే అక్కడికి ఎవరు డాక్టర్లు వెళ్తారండి? ఎవరు పోతారండి చెప్పండి? ఏ డాక్టర్కి వాళ్ళ పిల్లల్ని మంచి స్కూల్లో చదివించాలి ఉండదా? ఏ డాక్టర్కి ఒక మంచి కాలేజీలో పనిచేయాలి ఉండదా? అదే ప్రైవేట్ పరమైతే వాళ్ళ సొంతంగా అది అభివృద్ధి కావాలి కాబట్టి మంచి డాక్టర్లను తెచ్చుకుంటారు, మంచి అధ్యాపకులను తెచ్చుకుంటారు, మంచి ఎంబీబీఎస్ విద్యార్థులను తయారు చేస్తారు, మంచి ఎండీ చదివేటువంటి స్టూడెంట్ తయారవుతారు. ఎందుకంటే ఏ హాస్పిటల్ పెట్టినా 85% ఉచితంగా సేవ చేయాలి. పేషెంట్లు లేదే మెడికల్ కాలేజీ నడవదు. పేషెంట్లు ఉండాలి. పేషెంట్లు ఉండాలంటే అక్కడ సరైన వైద్యం చేసేటువంటి డాక్టర్లు ఉండాలి, సిబ్బంది ఉండాలి. అంతేకాని నేను వాళ్ళ జైల్లో వేయిస్తా, వాళ్ళని చేసేస్తా, తోసేస్తా, పొడిసేస్తా ఏం మాట్లాడుతున్నారండి మీరు? ఈ రాష్ట్రాన్ని బతకనివరా? రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసి వెళ్ళిపోయావు, అగమ్మ గోచరంలో ఉండవు. సలహాలు ఇవ్వు ప్రభుత్వానికి. చంద్రబాబు నాయుడు అంత అడ్మినిస్ట్రేటర్ ఈ రాష్ట్రంలో లేరు. ఆయనంత పరిపాలనాధ్యక్షుడు బహుశా ముఖ్యమంత్రులు ఈ దేశంలో ఉండరేమో. అటువంటి పరిపాలన చేసే ముఖ్యమంత్రి మీద ఎవరు లోపలేస్తావు? నువ్వు అధికారం వచ్చేది కళ, 0. మోడీ గారిని లోపలేస్తావా? నిర్మలా సీతారామన్ గారిని లోపలేస్తావా? మరి సత్య గారిని లోపలేస్తావా? చంద్రబాబు నాయుడు గారిని లోపలేస్తావా? లేకుంటే ఈ మెడికల్ స్టూడెంట్స్ అందరిని లోపలేస్తావా? చెప్పు లెవన్ రెడ్డి సమాధానం. మన కళ్ళ ముందు మనం చూస్తున్నాం గవర్నమెంట్ హాస్పిటల్ పరిస్థితి. ఎక్కడో ఎందుకండి, కృష్ణాపట్నం ఓడరేవు మన ముద్దకూరులో చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పీపీపీ మోడల్ చేశారు నవయోగ వాళ్ళు గవర్నమెంట్ కలిసి, బ్రహ్మాండంగా జరిగింది. మరి లెవన్ రెడ్డి వచ్చి దాన్ని ఆదానికి అప్పగించాడు, సర్వనాశనం అయిపోయింది. 15,000 ఉద్యోగాలు పోయినాయి మన జిల్లాలో, మన కళ్ళ ముందు 15,000 ఉద్యోగాలు పోయిన సందర్భం ఉంది.
దీనికేం సమాధానం చెప్తుంది వైసీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి చెప్పమనండి. మరి పోతే ఒక చేతగాని ముఖ్యమంత్రి, మీ నాన్నగారు ముఖ్యమంత్రి ఉన్నా కృష్ణాపట్నం ఓడరేవు పీపీపీ మోడలే కొనసాగించారు. నువ్వు ఆదాని దగ్గర డబ్బులు తీసుకొని అప్పగించి నెల్లూరు జిల్లాని శ్మశానం చేసినటువంటి మహానుభావుడు అయ్యా లెవన్ రెడ్డి. మరి ఇంకోటి చెప్పాడు, ముఖ్యమంత్రిగా చేత కాకుండా తెలుసుకో, ఎందుకంటే గత చరిత్ర కూడా నీకు తెలియాలి. ఏదో మీ నాన్న పేరు చెప్పుకుని ముఖ్యమంత్రి అయ్యేది కాదు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక్క కళాశాల ఇచ్చి ముఖ్యమంత్రిగా దిగిపోయాడు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఎన్ని కళాశాలలు ఇచ్చాడు, ఎందుకు దిగాడు తెలుసా నీకు? నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఇచ్చింది రెండు మెడికల్ కళాశాలలో, 6 ఇంజనీరింగ్ కళాశాలలో, ఒక్క కళాశాల వాకాళ్ళలో వాళ్ళన్న పద్మనాభరెడ్డి పేరుతో ఇచ్చాడు. ఇచ్చినప్పుడు సుప్రీంకోర్టు కొట్టేలా వ్యాఖ్య చేసింది. సొంత అన్నకి ఇవ్వచ్చా ముఖ్యమంత్రి గారని ఒక వ్యాఖ్య చేసింది అంతే, కేసు కొట్టేలా. అది తెలుసుకోను ముందు గత చరిత్ర. ఆ వ్యాఖ్యకే జనార్దన్ రెడ్డి గారు రాజీనామా చేశారు. మరి ఈరోజు నీ ప్రభుత్వంలో నువ్వు ఉన్నప్పుడు ఎన్ని వ్యతిరేక కోర్టు తీర్పులు వచ్చినాయి, ఎన్ని వ్యతిరేక ఇదులు వచ్చినా మనకి చలనం లేదు, రాజీనామా చేసేది లేదు, దాని జోలి లేదు. ఆనాటి నైతిక విలువలు ఒకసారి తెలుసుకో లెవన్ రెడ్డి అని చెప్పి తెలియజేస్తున్నా. మరి ఇలా అడ్డాలు కొట్టుకుంటా పోతే ఏమీ ఆగవు, నీ వల్ల ఏం కాదు, నీ నాయకులు ఎవరో ఉండరు. చేసిన తప్పులు సమర్థించకుండా పోతున్నావంటే నువ్వు ఒక ముఖ్యమంత్రివా? ఎవరైనా చేసిన తప్పులు వింటారు, సర్దుకొని పోతారు. ఇవన్నీ నీలో లేవు. నేను ఒకటే చెబుతున్నా, ప్రైవేటు కళాశాలలో మీ తాతరం కూడా కాదు ఇప్పుడు ఆపేది పీపీపీ మోడల్లో. విద్యార్థుల కోసం చేయాల్సిందే చంద్రబాబు, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి సహకారంతో చేస్తారు, చేసి తీరతారు. ఈ రాష్ట్రంలో అనేక మంది డాక్టర్లు తయారవుతారు, పేదలకు ఉచిత వైద్యం అందుతుంది. నీ బోటి లెవన్ రెడ్లు ఆపలేరు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఉండకపోతే నువ్వు అధికారం వచ్చేది పగటి కలే, నిన్ను ప్రజలే తరిమి కొడతారని కూడా హెచ్చరిస్తున్నాను.